నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేయుత కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మొదట 7 కేటగిరీల వారికి, అంటే ఇక్కడ వితంతువులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు, పైలేరియా బాధితులకు, డయాలసిస్ పేషెంట్లకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, ఈ 7 కేటగిరీల వారికే కొత్త పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వితంతు పెన్షన్ల కోసము చాలా మంది ఎదురు చూడడం అనేది జరుగుతుంది. అయితే మన సబ్స్క్రైబర్లలో కొంతమంది మన మహిళలు అడుగుతున్నది ఏమిటి అంటే, సార్ వితంతు పెన్షన్ కోసము ఏ డాక్యుమెంట్స్ ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది, దయచేసి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ప్రభుత్వం మంజూరు చేస్తున్నటువంటి 11 రకాల కేటగిరీల పెన్షన్లలో అత్యధికంగా పెన్షన్లు పొందుతున్నటువంటి కేటగిరీలు 2 ఉన్నాయి. ఒకటి ఓల్డేజ్ పెన్షన్ల కేటగిరీ, 2 వితంతు పెన్షన్ల కేటగిరీ. ఓల్డేజ్ పెన్షన్ల కేటగిరీలో 15 లక్షలకు పైగా వృద్ధులు పెన్షన్లు పొందడం అనేది జరుగుతుంది. ఇక వితంతు పెన్షన్ల కేటగిరీలో 15 లక్షల మంది వితంతు మహిళలు పెన్షన్లు పొందడం అనేది జరుగుతుంది. ఈ 2 కేటగిరీలలోనే ఇక్కడ 30 లక్షలకు పైగా పెన్షన్లు పొందేటువంటి వారు ఉన్నారు. అయితే గణనీయంగా ఈ వితంతు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు కాబట్టి వారు ఒక 2 డాక్యుమెంట్స్ ను తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. అందులో ఒకటి ఏంటి అంటే భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్. ఈ డెత్ సర్టిఫికేట్ ను తప్పనిసరిగా మీరు దరఖాస్తు సమయంలో జిరాక్స్ ప్రతిని జత చేయవలసి ఉంటుంది. మీ భర్త యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని కూడా తప్పనిసరిగా జత చేయాలి. భర్త డెత్ సర్టిఫికేట్ మరి ఆధార్ కార్డును తప్పనిసరిగా జత చేయాలి. లేనట్లయితే మీకు పెన్షన్ శాంక్షన్ కాదు అని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. ఈ 2 కంపల్సరీ. ఇక తర్వాత అర్హతల నిర్ణయం కోసము మీరు అర్హులా కాదా అని తెలియజేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే, మీ యొక్క ఆధార్ కార్డును జత చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత రేషన్ కార్డును జత చేయవలసి ఉంటుంది. ఓటర్ కార్డును జత చేయవలసి ఉంటుంది. మీ యొక్క ఆదాయ ధృవీకరణ పత్రాన్ని జత చేయవలసి ఉంటుంది. ఆదాయ ధృవీకరణ పత్రము కొత్తదై ఉండాలి, ఆ సంవత్సరమే తీసుకున్నదై ఉండాలి. ఆ తర్వాత బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ప్రతిని జత చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫారానికి 2 ఫోటోలను అంటించవలసి ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క అర్హతలను నిర్ణయించడానికి ఈ సర్టిఫికేట్లను మీరు జత చేయవలసి ఉంటుంది. తప్పనిసరిగా మాత్రము డెత్ సర్టిఫికేట్ ను, భర్త యొక్క ఆధార్ కార్డును సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.